తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ పాలకులు ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కాలపరిమితి ఉన్న టీటీడీ సత్రాలను కమిషన్లకు కక్కుర్తిపడి కూల్చివేశారన్నారు. తిరుపతిలో 500 కోట్ల రూపాయల బడ్జెట్తో టీటీడీ నిర్మిస్తున్న గోవిందరాజస్వామి సత్రాలను ఆయన పరిశీలించారు. టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి సబ్ కమిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో స్వామివారి నిధులు పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షాన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. 2016-17లో ఇప్పుడు మనం నిల్చున్నటువంటి 1వ సత్రం 2వ సత్రానికి దాదాపు 10 కోట్ల రూపాయలు నిధులతో దీన్ని మరమ్మతులు చేపట్టారు. తిరిగి 2023 నాటికి 500 కోట్ల రూపాయలతో దీన్ని పునర్నిర్మించేదానికి ఎందుకు ప్రతిపాదనలు తీసుకొని వచ్చారని చెప్పి ఆ రోజు టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది. టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఎన్నికల సంవత్సరంలో దారి మళ్లించి తద్వారా కమిషన్ల రూపంలో అధికార పార్టీ అప్పుడున్నట్టు అధికార పార్టీ వైసీపీ పార్టీ నాయకుల జోబిల్లోకి వెళ్లాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో లోతుగా దీని మీద మేము చర్చించబోతున్నాం. ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ శాఖకి నిధులు బదలాయించారు, ఎందుకోసం బదలాయించారు, ఎవరి కోసం బదలాయించారో మా టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లి దీని మీద ఒక సబ్ కమిటీని కూడా ఫామ్ చేసి దీని వెనకాల పాత్రధారుని సూత్రధారుని శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం.